మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 97వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. ద్వితీయ ప్రకరణం వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణము రెండవ ప్రకరణం. దీంట్లో జగన్మిథ్యాత్వాన్ని నిరూపించడం అయినది 32, 33, 34 కారికలలో అత్యంత లోతుగా వేదాంత సారమైనటువంటి జగన్మిథ్యాత్వాన్ని, ఆగమ ప్రకరణంలో బ్రహ్మ సత్యత్వాన్ని, ఆత్మ సత్యత్వాన్ని తెలుసుకున్నాం. 36వ కారికను 35వ కారికను విశ్లేషించుకున్నాం. ఈనాడు 36వ కారిక చెప్పుకుంటాం. ఇంకా 2 కారికలు మిగిలి ఉంటాయి. తదుపరి వారాలలో వాటిని ముగించుకొని వైతథ్య ప్రకరణం ముగించుకొని తరువాత ప్రకరణంలోకి అడుగు పెడతాం. మాండూక్య ప్రకరణం వైతథ్య ప్రకరణం 35వ కారిక. వీతరాగ భయక్రోధైః మునిభిః వేదపారగైః నిర్వికల్పః హ్యయం దృష్టః ప్రపంచోపశమోద్వయః. He has given some sadhanas here to see the Advaya Prapancha, Advaya Brahma, Prapanchopashama, Advaya Brahma. Vita Raga Bhaya Krodhai, Vigata Raga Dvesha Bhaya Krodha Adi Sarva Doshaihi Sarvada అన్నారు భాష్యంలో. అంటే విగత గతించిన, పోయినా, తొలగిపోయిన రాగము, ద్వేషము, భయము, క్రోధము తజ్జనితమైనటువంటి ఇతర సంబంధమైన సకల అవలక్షణాల నుంచి విడివడిన వారు అయ్యి, అది సాధన 1. మునిభిః, ముని అంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, పాండిత్యం, బాల్యం, మౌనం అవి కలిగిన వారు వేద పారగై వేదాంతార్థతత్వ దర్శనై, అంటే నాట్ థియరిటికల్ నాలెడ్జ్ బట్ హూ హ్యావ్ గాట్ ద వేదాంత అర్థతత్వ దర్శనం. అటువంటి వాళ్ళు హీ నిశ్చయంగా అయం ఇగో ఈ ఆత్మను నిర్వికల్ప, ఏ వికల్పములు లేని, వికల్పములు అనగానేమి, సర్వకల్పనలే వికల్పములు. కల్పనలు అనగా సృష్టి, అనగా ప్రపంచము. అంటే కారణ ప్రపంచము, కార్యప్రపంచము, జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము, సుషుప్తి ప్రపంచము, అధ్యాస అనేటటువంటి బాధ, దాని తాలూకా అధికరణము అనేటటువంటివి అవేవీ లేనటువంటి, ఏ వికల్పములు లేనటువంటి, సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటి అయం, అంటే అయం ఆత్మ దృష్ట, ఈ ఆత్మను చూస్తారు. అది ఎటువంటిది? ప్రపంచ ఉపశమము అద్వయము. యత్కారణాత్ ప్రపంచోపశమం తత్కారణాత్ అద్వయ. ఏ కారణము వలనైతే
ప్రపంచము అనగా వివిధ భేదరహితం, ఏ విధమైన భేదసారములు లేనటువంటిది, డ్యుయాలిటీ, నానాత్వం లేకపోవడమే ప్రపంచోపశమం. ఎప్పుడైతే డ్యుయాలిటీ అనేది ఒప్పుకోలేదో, లేదన్నామో, అప్పుడు అద్వయ అంటూ పోయిన కారికలో నేర్చుకున్నాం. అంటే రెండు సాధనలు ముఖ్యంగా చెప్పారు, మూడు: వేతరాగ భయక్రోధై, తరువాత మునిభి అంటే శ్రవణ మనన నిత్యాసనులు, వేదపారగై అంటే వేదాంత అర్థతత్వ దర్శనం. ఇవి చేసిన వాళ్ళు నిర్వికల్పమైనటువంటి అయం ఆత్మ దృష్ట, వాటిని అనుభవంలోకి చూస్తారు. దృష్ట అంటే చక్కగా దానిని అవగతం చేసుకుంటారు. ఇది ఎటువంటిది? ఏ విధమైనటువంటి డ్యుయాలిటీ, సకల భేదరహితము ప్రపంచ ఉపశమం అనగా సకల భేదరహితమే ప్రపంచ ఉపశమము, అదే అద్వయము అంటూ నేర్పించారు. ఈనాడు అద్భుతమైన శ్లోకం 36వ కారిక. తస్మాదేవం విదిత్వైనం అద్వైతే యుజయేత్ స్మృతిం, అద్వైతం సమ్మనుప్రాప్య జడవత్ లోకమాచరేత్, జడవల్లోకమాచరేత్, జడవత్ లోకం ఆచరేత్. తస్మాత్ దెర్ఫోర్, అందువలన, ఎందువలన, ముందు చెప్పినటువంటి విధానంగా, ఏవం ఈ ఆత్మను విదిత్వా తెలుసుకొని, ఏనం ఈ ఆత్మను, అద్వైతే అద్వయాత్మను, యోజయేత్ స్మృతిం నిరంతరము నిధిధ్యాసన చేయవయ్యా. అంటే ఈ ప్రకరణం అయిపోయేసరికి ఇంకా శ్రవణ మననాలతో పని లేదు, నిధిధ్యాసనమే. అద్వైతం సమ్యక్ అనుప్రాప్య, అద్వైతం అనుప్రాప్య, అటువంటి అద్వైతాన్ని చక్కగా పొంది ఏం చేయాలి? తర్వాత చనిపోవాలా? మళ్ళీ కర్మలు చేయాలా? మళ్ళీ వేదాధ్యయనం చేయాలా? మళ్ళీ శ్రవణం చేయాలా? మళ్ళీ మననం చేయాలా? ఏమీ అక్కర్లేదు. జడవత్ లోకం ఆచరేత్, లైక్ ఎన్ ఇనర్ట్ మెటీరియల్ యు కంటిన్యూ ఇన్ ద వరల్డ్. లెట్ us see what does that mean. జడవల్లోకం ఆచరేత్ అంటే ఏమిటో, విద్విత్వేనం అంటే ఏమిటో, అద్వైతే యోజయ స్మృతి అంటే ఏమిటో, సమ్ అనుప్రాప్య అంటే ఏమిటో చూడాలి. అందువలన తస్మాత్ ఈ విధముగా, ఏనం ఈ ఆత్మతత్వమును విదిత్వా తెలుసుకొని, అద్వయ ఆత్మను నిరంతరం నిధిధ్యాసన చేయవలెను. యోజయేత్ స్మృతిం, ఈ అద్వయ ఆత్మతత్వమును సాక్షాత్ అపరోక్షతయా దర్శించి అనుభవించి సమ్యక్ అనుప్రాప్య లోక వ్యవహారములలో నిర్లిప్తతతో జడుని వలె ప్రవర్తించవలెను. జడవత్ లోకమాచరేత్, అది బోధన. యస్మాత్, తస్మాత్ అన్నారు, అందువలన అన్నారు. ఎందువలన? యస్మాత్ అవతారికలో చెప్పారు, సర్వ అనర్థ ప్రశమ రూపత్వాత్, సర్వానర్థ ప్రశమ రూపత్వాత్, సర్వార్థములకు అనర్థములకు, సర్వ అనర్థములకు కారణమైనటువంటి ద్వైతము, నానాత్వము, జగత్తు, ప్రపంచము, సంసారము ఉపశమమైనటువంటి రూపమే అద్వయం. అటువంటి అద్వయమే అభయం, శివం. యస్మాత్ అద్వయం శివం అభయం. వై ఇట్ ఇస్ అద్వయం is శివం? Because there is no prapancha, there is no dvaita. Dvaita is the cause for all the anartha. All the anartha prashama is over. Every anartha, every drawback, every difficulty, every dukkha is prashama. అంటే పూర్తిగా చల్లారినటువంటి, అంటే ద్వైత రహితమైన రూపమైనటువంటి అటువంటి స్థితిలో ఉన్నదే అద్వయమే. అదే శివయం, శివం. అదే అభయం. అంటే
యస్మాత్ ఎందువలనైతే సకల అనర్థ ప్రశ్న రూపమైనటువంటి ఈ జగత్తు ఉపశమించిందో అదే అద్వయం గనుక, అదే శివం గనుక, అదే అభయం గనుక ఈ ఆత్మయందు సకల అనర్థాలు ఉపశమించినవి. ద్వైత ప్రపంచమే లేనటువంటి, ప్లూరాలిటీ లేనటువంటి, నానాత్వం లేనటువంటి అద్వయ బ్రహ్మ కనుక అది ఏ అభయము, అది ఏ శివము, అదే ఆత్మ. తస్మాత్ స విజ్ఞేయ. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం స ఆత్మా స విజ్ఞేయ. ఏడో మంత్రం. యస్మిన్ ప్రశమః అన్నారు. అంటే దేని యందు అన్నీ ఉపశమించాయో, ప్రకృష్టేన శమః అనగా అభావః అనగా లేవో అనర్థ. ప్రశమః యస్య సహ ఏవ స్వరూపం అద్వైతం శివం. అనర్థ ప్రశమమైనటువంటి ఏ రూపం ఉన్నదో, దేని ఎందైతే అనర్థం అంతా పోయినదో అటువంటి రూపమే అద్వైతం శివం. యస్మాత్ సర్వానర్థ ప్రశ్రమ రూపం అద్వైతం, ఎందువలననైతే సర్వానర్థములకు కారణమైనటువంటి ద్వైతము ఉపశమించిందో అటువంటి రూపము అద్వైతం. తస్మాత్ అది శివం, అభయం కదా, అభయం కనుక ఆత్మజ్ఞానమే శ్రేష్టం, ఆత్మజ్ఞానమే శ్రేయస్సు, మిగతాదంతా ప్రేయస్సు. ముందు కారికలో ఏం చెప్పారు? వేతరాగ భయక్రోధై మునిభి వేదపారగై. అంటే పాండిత్యం బాల్యం మౌనం, పాండిత్యం చ నిర్విద్య అథ బాల్యం, బాల్యం చ పాండిత్యం చ అథ మౌనం అని వచ్చింది. పాండిత్యం అంటే ముందు శ్రవణం, బాల్యం అంటే బలం, బలం అంటే మననం, తర్వాత మౌనం అంటే నిధిధ్యాసనం. శ్రమని శ్రవణం, మనన, నిధిధ్యాస. శ్రమని తప్పదు, మూడు రకాల ఆటంకాలు వస్తాయి. వేదాంత పంచదశి విద్యారణ్యస్ మహాత్ములు రాసినటువంటి, వారికి అనేక నమస్కారములు, వారు అపర శంకరులు. విద్యారణ్యుల వారు రాసిన పంచదశిలో ఏడవ ప్రకరణం పేరు తత్వదీప ప్రకరణం. ఇక్కడ కొన్ని క్రొత్త విషయాలను ముచ్చటించుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి. పంచదశిలో ఏడవ చాప్టర్లో మూడు రకముల ఆటంకాలు ఉంటాయిరా నాన్న, నీవు ఈ అద్వయ ఆత్మను తెలుసుకోవడానికి, ప్రపంచ ఉపశమం జరగడానికి మూడు బాధలు. ఏమిటండి ఆ ఆటంకాలు? అదే సర్వదోషై అన్నారు. ఆ దోషములు మూడు రకములు. ప్రమాణ అసంభావన. ప్రమాణ ప్రమాణం అంటే శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. సంభావన అంటే సమ్యక్ భావన, చక్కగా అర్థం చేసుకోవడం. అసంభావన అంటే అర్థం చేసుకోలేకపోవడం. అంటే శాస్త్ర ప్రమాణాలను ప్రాపర్గా అర్థం చేసుకోవడంలో కలిగేటటువంటి సమస్యలు, చిక్కులు ఏమైతే ఉన్నాయో అవొక ఆటంకం. శాస్త్ర ప్రమాణం నాకు అర్థం కాలేదు. మనం చెప్పుకున్నట్టుగా నాత్మభావేన నానేదం నా స్వేనాపి కథంచన నా పృథక్ నా పృథక్ కించిత్ అనేది అర్థం అవ్వలేదు. ఎందుకు అలా అన్నారో తెలియలేదు. అంటే ఇంటర్ప్రిటేషనల్ డౌట్స్ ఉన్నాయి. ఇటువంటి వాటిని ప్రమాణ అసంభావన. దీనికి ఏమిటి ఆన్సరు చూస్తాం తర్వాత. దీనికి గురుముఖంగా చాలా కాలం శ్రద్ధగా, పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా స్టడీ చేయడాన్ని శ్రవణం అంటారు. ఏదో ఒకరోజు లేట్గా జాయిన్ అయిపోయి పావుగంట ఉండి మళ్ళీ వెళ్ళిపోయి గురుగారు వెళ్ళడానికి ముందుగా గుడ్ బై కొట్టేస్తే అది శ్రవణం అనిపించదు. శ్రవణం అంటే గురువు రావడానికి ముందు వచ్చి కూర్చోవాలి, గురువు స్వస్తి అనే వరకు ఉండి వెళ్ళాలి. అటువంటిదే శ్రవణం అనబడుతుంది. మిగతాది శ్రవణము కాదు. అది అరకొరగా వినడమే అవుతుంది. అది ఒకరోజు చేస్తే సరిపడదు. సర్వదా అన్నారు ఆయన. అంటే ఎప్పుడు చాలా కాలం చెయ్యాలి. ఎంతవరకు? విషయం అర్థమయ్యేంత వరకు. అది ప్రమాణ అసంభావన. ప్రమేయ అసంభావన రెండవది. ఇవి ఎవరండి ఇస్తున్నారు ఈ క్లాసిఫికేషను? ఇదిగో వేదాంత పంచదశి తత్వదీప ప్రకరణము విద్యారణ్యుల వారు. ప్రమేయ అసంభావన. ఉపనిషత్ బోధన అర్థమైందండి. కానీ ఆ తెలుసుకోవలసినటువంటిది ఏమిటో, ఆ ప్రమేయము
నా మనసుకు అర్థం సత్యం నమ్మకం కుదరలేదు. శ్రవణం దేనికి? టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్రూత్. మననం దేనికి? ఈజ్ ద ట్రూత్ యాక్సెప్టబుల్ టు మీ విత్ మై లాజిక్? దట్ ఈస్ ద మనన. అది కుదరలే మనస్సుకి. దానికి ఏం చేయాలి? కాన్స్టెంట్గా మననం చేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి, ఆలోచించాలి, తార్కికంగా యుక్తితో ఆలోచించాలి. వాట్ ఈస్ దిస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్? లాజికల్ డౌట్స్ అబౌట్ ద ట్రూత్. The first one is interpretational doubts. The second one is logical doubts. ఇంటర్ప్రిటేషనల్ డౌట్స్ అంటే ప్రమాణ అసంభావన. శాస్త్రం చెప్పిందే సరిగా అర్థం కాల. ప్రమేయ అసంభావన. చెప్పింది చక్కగా బోధపడింది, కానీ అది నిజమా అనేటటువంటి విషయంలో సంశయం ఇంకా ఉంది. సంశయాత్మ వినశ్యతి అన్నారు కదా. ఇంకా మూడవ ఆటంకం ఏమిటండి? విపరీత భావన. కంప్రైజెస్ ఆఫ్ ఫోర్ ఫోల్డ్ అబ్స్టకిల్స్. విపరీత భావనలో మళ్ళీ 4 ఉన్నాయి. ఎవరు చెప్పారు? విద్యారణ్యుల వారు. ఏ అహంకారము. అహంకారం అనగానేమి? బాడీ, మైండ్, ఇంద్రియ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ మీ. అంటే అది నేను, ఈ బాడీ నేను, ఈ మైండ్ నేను, ఇంద్రియాస్ నేను, సెన్స్ ఆబ్జెక్ట్స్ నేను అనేటటువంటిది అహంకారం. రెండవది మమకారం. ఫైవ్ ఫోల్డ్ అటాచ్మెంట్. 5 అనాత్మ విషయాలు ఎప్పుడు పరమార్థానంద బోధిస్తూ ఉంటారు. ఏమిటే 5 అనాత్మ విషయాలు? బాడీ, మైండ్, సెన్సెస్. అంటే బాడీ, మనసు, సెన్సెస్ ఇంద్రియాలు, ప్లస్ కుటుంబము, ప్లస్ పొజిషన్స్ అండ్ పొజిషన్స్ ఆల్సో. పొజిషన్లోనే పొజిషన్ కూడా. పొజిషన్ అంటే ఎంత గొప్ప పదవిలో ఉన్నాము అనేటటువంటిది పొజిషన్. సో బిఎంఎస్, ఫ్యామిలీ, పొజిషన్స్ మొత్తం 5. బిఎంఎస్ 3, ఫ్యామిలీ, పొజిషన్స్ 2, మొత్తం 5 అనాత్మ విషయాలు. వీటినే మమకారం. మమకారం అంటే ఏమిటి? నాది అనే భావము. బాడీ, యా, ఈ బాడీ నాది. ఈ మైండ్, ఇది నా ఆలోచన, ఇది నా బుద్ధికి తోచినది. ఈ ఇంద్రియాలతో, నా ఇంద్రియాలతో నేను గ్రహించాను. ఇది నా కుటుంబము, ఇవి నా ఆస్తిపాస్తులు, ఇవి నా విద్యా సంపద, ఇది నా తాలూకా ప్రతిష్ట, నా యొక్క పొజిషను, నా నా క్వాలిఫికేషన్స్, డిగ్రీస్, అవన్నీ. ఇవి మమకారం. ఈ రెండిటికి అనుబంధంగా ఉండేటటువంటివి రాగ అండ్ ద్వేష. అందుకే ఆయన ఏంటన్నారు? రా వీత రాగ ద్వేష క్రోధ ఆది. రాగద్వేష కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు? దీస్ రాగ అండ్ ద్వేష ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ది ఏ అండ్ బి. అహంకార అండ్ మమకార ప్రొడ్యూస్ ద రాగ అండ్ ద్వేష. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇవాళ పేపర్ తీశారు. పేపర్లో పలానా వారు ఎవరు 32 ఏళ్లకే మృతి చెందారు అని చదివారు. అది ఏమిటి స్పందించారు? దాని మీద రాగం కలిగిందా, ద్వేషం కలిగిందా? అయ్యో పాపం, చిన్న వయసులోనే పోయాడు అని వదిలేశారు. ఎప్పుడు ఎందుకు? అక్కడ అహంకారము లేదు, మమకారము లేదు ఆ న్యూస్ మీద. అదే మనకు తెలిసిన వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళు, మన కుటుంబంలోనో ఎవరైనా గాయపడినా, ఒకవేళ మరణించినా, అప్పుడు ఎంతలా ఉంటుంది దాని తాలూకా రిపర్కషన్. అంటే రాగ అండ్ ద్వేష ఆర్ ద డైరెక్ట్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ అహంకార అండ్ మమకార. If I want to cut raga and dvesha, they have to cut the root. The root is the ahankara and the mamakara. This is what Vidyaranya has very clearly put it. Now, what is the go how to go about to విపరీత భావనలోంచి ఎలా తప్పించుకోవడం? ఏమిటున్నాయి నాకు? రకరకాలైన 3 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఇంటర్ప్రిటేషనల్ డౌట్స్, ప్రమాణ అసంభావన, ప్రమేయ అసంభావన, విపరీత భావన. విపరీత భావన అంటే రాగద్వేషాలతో కూడినటువంటి వాటికి ఏదైతే మూల కారణమో అహంకార మమకారాలు, ఈ 4ంటిని కలిపి విపరీత భావన అన్నారు. సరే, ఇవన్నీ దోషాలు, ఆటంకాలు తెలుసుకున్నాం. వీటికి విరుగుడు ఏమిటి? వాట్ ఈస్ ది యాంటీడోట్? హౌ టు కమ్అట్ ఆఫ్ దీస్ థింగ్స్? అది కూడా ఆయనే రాశారు. దీస్ ఆర్ కాల్డ్ ద రెడ్ సిగ్నల్స్.
రెడ్ సిగ్నల్స్ అని చెప్పారు ఆయన. వీటిని దీస్ ఆర్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్ సిగ్నల్స్. వి సే ఇన్ మెడిసిన్ ఆల్సో సర్టన్ సైన్స్ ఇన్ ఎ పేషెంట్ ఆర్ రెడ్ సిగ్నల్స్. వి షుడ్ నాట్ మిస్ దెమ్. అంటే ఇంటర్ప్రిటేషనల్ డౌట్స్ ఉంటే, ప్రమాణ అసంభావన అయితే మార్గము శ్రవణం. ఏమిటి శ్రవణం చేయాలి? ఏదో షేక్స్పియర్ గారి పుస్తకాలు, లేకపోతే కీట్స్ గారి పోయిట్రీయో, లేకపోతే ముప్పాళ్ళ నాయకమ్మ గారి కథలు కాదండి చదవలసినది. భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాల మొదటి అధ్యాయం. శ్రవణానికి ఆయన ప్రిస్క్రైబ్ చేసిన మూడు. Bhagavad-gita thoroughly, every word of it should be understood with the Shastra Pramana. Number two, Dashopanishads, what we are doing now. Number three, the first chapter of Brahma Sutras. What is this? This is the weapon to get over the pramana asambhavana. ప్రమాణ అసంభావన నుంచి బయటకు రావడానికి ఇవి మూడు మార్గాలు. దీనినే శ్రవణం లేక పాండిత్యం అన్నది బృహదారణ్యకం. ప్రమేయ అసంభావన, లాజికల్ డౌట్స్ అబౌట్ ద ట్రూత్. దానికి ఏం చేయాలి? మననం, కాన్స్టెంట్ రిఫ్లెక్షన్. మననం మీకు మీరే చేసుకుంటే ఒక్కొక్కసారి తీరుతుందా? తీరదు. సహాధ్యాయులతోనూ, మనకు బోధించిన గురువులతోనో మనకు వచ్చినటువంటి సందేహాలను, లాజికల్ డౌట్స్ను అడిగి తీర్చుకోవడం. అర్జునుడు చాలా చోట్ల ఈ పని చేశాడు. లాజికల్ డౌట్స్ని అడిగి కృష్ణ పరమాత్మ నుంచి తెలుసుకున్నాడు. ఈ విధంగా చేయడాన్నే దీనికి ఆ ప్రమేయ అసంభావన నుండి బయటపడుట. దీనికి బ్రహ్మసూత్రాలు 2వ అధ్యాయం చాలా చక్కగా తార్కికంగా ఉంటుంది. 2వ అధ్యాయం బ్రహ్మసూత్రాల తాలూకా 2వ అధ్యాయం కానీ పూర్తిగా ఆ, అర్థం చేసుకొని తెలుసుకోగలిగితే ఇక ఏ విధమైన సంశయాలు ఉండవు. చాలా వరకు మాండుక్యం లాంటి ఉపనిషత్తులోనే లాజికల్గా మనకు ఈ స్థితిని తీసుకుని వస్తున్నారు. మూడవది విపరీత భావన. ఏమిటి? 4 ఉన్నాయి అందులో. అహంకారము, మమకారము, మమకారం మళ్ళీ 5 రకాలు, బిఎంఎస్ ఫ్యామిలీ పొజిషన్స్, రాగ అండ్ ద్వేష. వీటికి శ్రవణ మననాలు పనికిరావు. భగవద్గీత మరోసారి చదివిస్తానండి, నాకేమో విపరీత భావన పోతుంది, రాగం పోతుంది, ద్వేషం పోతుంది అంటే పోదు. రాగద్వేషాలు వదలమని చెప్తుంది భగవద్గీత, కానీ అది ఆచరణలోకి రాదు. ఉపనిషత్తులు చెప్తాయి వీతరాగ భయక్రోధ అని, కానీ ఆచరణలోకి రాదు. బ్రహ్మసూత్రాలు కూడా పనిచేయవు, ఉపయోగపడవు. మరి ఎలాగా? నిరంతర నిధిధ్యాసన అంటే రోజు పొద్దున మనం చేస్తున్నది అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, సోహం, అహమేవ అహం, అహమేవ అవ్యయ, బ్రహ్మతత్వమసి భావయాత్మని అంటూ ఉన్నది ఒక్కటే మార్గం. అదే ఈ కారికలో అద్వైతే స్మృతిం యోజయేత్. యోజయేత్ అనేది ప్రిస్క్రిప్షన్, యోజయేత్ అనేది విధివాక్యం. యు హ్యావ్ టు డూ ఇట్. అద్వైతం, అద్వైతే, అద్వైతమునందు స్మృతిం, నీ యొక్క బుద్ధిని, యోజయేత్ సంలగ్నము చేయవలెను. దాని పేరే నిధిధ్యాసన. ఇప్పుడు ఇవెందుకండి తెలుసుకున్నాము అంటే, అద్వైతే స్మృతిం యోజయేత్ అనేటటువంటిది విపరీత భావనను తొలగించేటటువంటి ఒక సాధనం. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ విపరీత భావనకు ముందున్నటువంటి ప్రమేయ అసంభావన, ప్రమాణ అసంభావనలు చెప్పుకొని, వాటి యొక్క విరుగుడులు చెప్పుకొని, విపరీత భావన పోవడానికి మరొక్కసారి భగవద్గీత చదివేస్తానండి, మరొక్కసారి దశోపనిషత్తులు చదివేస్తానండి, మరొక్కసారి పలానా వారు పెట్టినటువంటి వీడియోలన్నీ వినేస్తానంటే మరికొంచెం శ్రవణం అవుతుంది, ఇంటెన్సివ్ అవుతుంది, కానీ విపరీత భావన పోదు. విపరీత భావనకు నిరంతర నిధిధ్యాసనయే మార్గము. అదే అద్వైతే, ఆ అద్వైతమునందే స్మృతిం, నిబుద్ధిని యోజయేత్ సంలగ్నము చేయవలసి ఉన్నది అంటూ ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. మరొక రకమైన సాధన. అద్వైతే స్మృతిం యోజయేత్. స్మృతి అంటే ఏమిటి? కాన్స్టెంట్ థాట్ ఫ్లో ఇస్ ద స్మృతి. అంటే బుద్ధి కాన్స్టెంట్గా దాని మీదే ఉండడం. మే యూ డైరెక్ట్ యువర్ థాట్ ఫ్లో కాన్స్టెంట్లీ టువర్డ్స్ అద్వైతం. ఓకే, ఐ హ్యావ్ డన్ దట్. దెన్ వాట్ టు డూ? డూ నథింగ్.
Then there's no question. After you have done Advaita Smritim Yojayet, what you have to do? Don't do anything. Jadaval Lokama Charet. That's what is left for you now. Suppose you say all the obstacles are gone. What are the obstacles? Pramana abhavaha, prameya abhavaha, viparita bhavaha. అవన్నీ పోయి ఐఆమ్ బ్రహ్మన్ తెలిసిపోయింది. అహమస్మి ఎస్టాబ్లిష్ అయింది. దెన్ వాట్ డూ యూ డూ? యూ వాంట్ కిల్ యువర్ సెల్ఫ్? నో. యూ వాంట్ అగైన్ డూ ఆల్ ద యాక్టివిటీస్ లైక్ ఎ నార్మల్ పర్సన్? నో. జడవల్ లోకమాచరే. సో లివ్ ఇన్ ద వరల్డ్ డూయింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ ద వరల్డ్ స్టాండ్ పాయింట్. If you are a grihastha, continue the grihastha duties without attachment. If you are a vanaprastha, do that duty. You are no more a grihastha. All of us here are no more grihasthas. Don't do anything related to grihastha, like celebrating this, celebrating that, inviting people, hosting the people, going there, tirtha yatra, this yatra, that yatra, దిస్ దర్శన దట్ దర్శన, దిస్ వ్రతం దట్ వ్రతం, పోలేరమ్మని ఎలా పూజించాలి, ఆల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ నౌ. యు ఆర్ ఇన్ ది వానప్రస్థ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇన్ ది సన్యాసాశ్రమ. డూ దట్ డ్యూటీ ఆఫ్ ద సన్యాస్. చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? గీత చెప్తుంది. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తృమర్హసి. సంపశ్యన్, సమ్యక్ పశ్యన్, చక్కగా అర్థం చేసుకుని కర్తం చేయడానికి అర్హసి, తగినవాడు. ఏమిటి చేయాలి? ఏ కార్యం చేసినా లోక సంగ్రహమేవాపి. ఈజ్ ఇట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. Therefore, you may do the duties according to your designation in the society and family, but as though you are a rai, as though you are a stamba, as though you are an inert matter, as though you are a table. Will the table be unhappy if I put a hot cup on that? No. Table will it be unhappy if I put a big block of ice on that? No. Just like that, you also conduct yourself as an inert matter. Jadavat lokamacharet. Beautiful slokam 326 cannot be forgotten. Na buddhibedam janayet ajnanam karma sanginam. కర్మ సంగీనం అంటే కర్మలు చేసుకుంటూ కొంతమంది తీర్థయాత్రలకు పోతారు, పూజలు చేసుకుంటారు, విఘ్నేశ్వర వ్రతం చేస్తారు, దీపధూపార్చన చేస్తారు, నామజపం చేసుకుంటారు. చేసుకొని వాళ్ళని కాంట్రడిక్ట్ చేయకు. నా బుద్ధి భేదం జనయేత్. డోంట్ క్రియేట్ ఎ కన్ఫ్యూషన్ ఇన్ దెమ్. నో, ఇవన్నీ ఆత్మగా నన్ను పనికిరావు. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? This is okay for a person who has crossed the obstacles. For a person who has not crossed the obstacles, that is the path through which he has to evolve. కాబట్టి నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఆ కర్మలన్నింటినీ ప్రోత్సహించి విద్వానుడు ఉక్త చెప్పినటువంటి ఈ విధంగా చెప్పినటువంటి వాడు సమ్యక్ ఆచరన్ అంటే తను చేసేవి మటుకు లోక సంగ్రహంగా సంపశ్చన్ కర్తృమర్హసి. ఇతరులు ఏదైనా చేసుకొని మంచిదే, ఆ మార్గంలో ఉన్నారు అని వాళ్ళని ప్రోత్సహించు, ఇంకొంచెం ముందుకు రావడానికి ట్రై చేయి. అంతేగాని వాళ్ళని క్రిటిసైజ్ చేయవద్దు, వాళ్ళని కాంట్రడిక్ట్ చేయవద్దు. అసలు అద్వైతంలో ప్రపంచమే లేదంటే ఎవరిని కాంట్రడిక్ట్ చేస్తారు? కాంట్రడిక్ట్ చేయడానికే విషయం లేదు. దేర్ఫోర్ బిహేవ్ యాజ్ దో యువర్ అన్ అజ్ఞాని. అంటే జ్ఞానినని ప్రకటించుకోవద్దు అంటున్నారు భగవత్పాదులు. డోంట్ గివ్ పబ్లిసిటీ టు యువర్ జ్ఞాన. జ్ఞానము సోమరితనమునకు దారి తీయకూడదు. నేను జ్ఞాని అండి, నేనేమీ చేయక్కర్లేదు, సోంబేరిగా కూర్చుంటాను, ఎవరైనా ఫుడ్ ఇస్తే తింటాను అన్నట్టు ఉండకూడదు. సమత్వం సమానత్వాన్ని పాటించుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ లోక సంగ్రహార్థ, లోక సంగ్రహము కొరకు. లోక సంగ్రహం అనగా లోక కళ్యాణము అంటే సమాజ శ్రేయస్సు, ఇతరుల అప్లిఫ్ట్మెంట్. మనకేదైనా కొంచెం మంచి విషయాలు తెలిస్తే ఇతరులకు అది బోధించి వాళ్ళకు కూడా ఈ మార్గంలో ఏమైనా సందేహాలుంటే ఆ సందేహాలను తీరుస్తూ శంకర భగవత్పాదుల్లాగా ఆయన జ్ఞాని అయినా
ఆత్మ స్వరూపులైనప్పటికీ కూడా లోక సంగ్రహం కోసం ఆశించు హిమాచలం 4 మార్లు ఆ రోజులలో ప్రయాణ సాధనాలు లేకుండా కాలినడకను నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ రెండిటికి కూడా ప్రయాణం చేసి అనేక మఠాలను స్థాపించి వాటి యొక్క బోధనలకు నిర్దేశాలు చేసి ఎంతో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎందుకు చేశారు? నేను జ్ఞానండి, నేనేం చేయక్కర్లేదు అని కూర్చోలే. లోక సంగ్రహార్థం అన్నదానికి ఆయనే. సరే, ఇంతవరకు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడేం చేస్తాము? భాష్యాన్ని చూస్తాం. అతః అందువలన ఏవం విదిత్వా ఏనం అద్వైతే స్మృతిం యోజయేత్ అద్వైత అవగమాయ ఏవ స్మృతిం కుర్యాత్ ఇత్యర్థః. తచ్చ అద్వైతం అవగమ్య అహమస్మి 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 పరం బ్రహ్మ. పరం బ్రహ్మ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అహమస్మి. అహమస్మి పరం బ్రహ్మ, అహమస్మి పరం బ్రహ్మ ఇతి విదిత్వా అశనాయాద్యతీతం. ఆకలి దప్పులకు అతీతంగా సాక్షాదపరోక్షాత్ అపరోక్షతయా సాక్షాదపరోక్షాత్ అజం ఆత్మానం సర్వలోక వ్యవహార అతీతం దానిని విదిత్వా తెలుసుకొని జడవత్ జడునివలే లోకం అంటే లోకే, లోకం అంటే ద్వితీయలో ఉంది. లోకే లోకమునందు ఆచరేత్ సప్తమి పెట్టుకో అన్నారు. లోకం అంటే లోకే ఆచరేత్ అప్రఖ్యాపయన్. డోంట్ పబ్లిసైజ్ యువర్ ఆత్మజ్ఞాన, డోంట్ బి డాంబికా. ఆత్మానం అహం అది అప్రఖ్యాపయన్ ఆత్మానం. నిన్ను నువ్వు పబ్లిసైజ్ చేసుకోకుండా చాలా వరకు తెరమరుగుననే ఉంటూ అహం ఏవం విధ, నేనింత గొప్పవాడను, ఇటువంటి వాడు దానిని, ఇవన్నీ నాకే తెలుసు, ఈ విధంగా సన్మానాలు నాకే చేశారు, నన్ను ప్రతి సభలో ముఖ్య అతిథిగా పిలిచారు, నన్ను మించిన వారు లేరు అని అహం ఏవం విధ ఇత్యభిప్రాయ. అప్రఖ్యాపయన్ అంటే డోంట్ ఆస్పైర్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ రికగ్నిషన్ ఇన్ ఎనీ ఫార్మ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇన్ ఎనీ మేనర్ ఇన్ ఎనీ కాంటెక్స్ట్. Don't aspire for it, and if the recognition is coming your way, even probably reject it. అవతారిక కయాచర్యయా లోకం ఆచరేత్. అయితే దానిని ఎలా మనం లోకంలో ఆచరించాలి? ఆ జడవల్లోకం ఆచరేత్ చెప్పారు. ఆ జడవల్లోకం ఆచరేత్ అంటే ఏమిటి అనేటటువంటిది 37వ కారికలో తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ భాష్యాన్ని చూద్దాం. చాలా గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చెప్తున్నారు. ఎలా మనం కండక్ట్ చేసుకోవాలో. అతః అందువలన, దేర్ ఫోర్. వాట్ ఈస్ దట్ దేర్ ఫోర్? దేర్ ఫోర్ మీన్స్ వాట్? యస్మాత్ సర్వానర్థ ప్రశమ రూపత్వాత్. ఎందువలన అంటే సర్వానర్థములు అని అణిగిపోయినటువంటి రూపమైనటువంటి ద్వైతము లేనటువంటి అద్వయం, అద్వయ బ్రహ్మము, అద్వయ ఆత్మయే శివం అభయం కనుక. అతః అంటే అందువలన, ఎందువలన అద్వయం శివం అభయం యస్మాత్ సర్వానర్థ ప్రశమరూపత్వాత్. ఏవం విదిత్వా ఈ విధంగా తెలుసుకొని, థరోలీ అండర్స్టాండింగ్ ద టీచింగ్ సో ఫార్. ఏవం ఈ విధంగా, ఏ విధంగా? ఇదిగో ఆగమ వైతథ్య ప్రకరణాలలోను ఇతర ఉపనిషత్తులలోను ఎంతవరకు చెప్పిన విధంగా అర్థం చేసుకో. వాట్ ఈస్ ద కన్క్లూషన్ ఆఫ్ దట్? ఆత్మ సత్యం జగన్మిథ్యా, లేకపోతే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః, అయమాత్మా బ్రహ్మ. ఇవన్నీ కలిపి ఒక మాటలో ఆత్మ సత్యం జగన్మిథ్యా. ఏనం విదిత్వా, ఏవం విదిత్వా అంటే ఈ విధంగా తెలుసుకొని, ఏనం విదిత్వా అంటే దీనిని తెలుసుకొని, దీనిని ఈదృశం ఆత్మానం విదిత్వ. ఈ విధం ఈ ఈ ఇట్టి, ఈ దృశ్యం అంటే ఇటువంటి, ఇట్టి ఆత్మానం ఆత్మను
విదిత్వా తెలుసుకొని, ఇట్టి అద్వయాత్మను తెలుసుకొని, విదిత్వా అంటే ఇక్కడ కృత్వ మరేం లేదండి, శుభ్రంగా విదిత్వావే చేయాల్సింది, ఏం మిగల్ల. మీన్స్ హ్యావింగ్ నోన్ ఆత్మ త్రూ శ్రవణం ఆఫ్ గీత, ఉపనిషత్, బ్రహ్మసూత్ర చాప్టర్ 1. This is the Sravana prescription. What is prescribed for Sravana? Nothing else other than this. Any other text is a supportive text to understand this thing. Like Viveka Chudamani, Advaita Makaranda, Anubhuti Prakasha, Sadhana Panchaka, Guruvashtaka, Maheshasara Mardini, Saundarya Lahari, Sivananda Lahari, ఇంకా ఏమేమి ఉన్నాయి, విద్యారణ్యుల వారి ఆ, పుస్తకం మన పంచదశి, ఇవన్నీ కూడా గీతా, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు పార్ట్ 1 అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ఉపకరణమైనటువంటి యాన్సిలరీ టెక్స్ట్స్. అదే శ్రవణం అంటే ఏవం విదిత్వా. హౌ డు ఐ నో, హౌ డు ఐ గెట్ ద నాలెడ్జ్? నా శ్రవణం చేస్తూ నాలెడ్జ్ వస్తుంది. ఏమిటి శ్రవణం చేయాలి? వెరీ క్లియర్ ప్రిస్క్రిప్షన్. యూ హ్యావ్ టు గెట్ minimum Gita, Upanishad, Brahma Sutra, part 1 and all the associated texts. And not understand as you like. విదిత్వా అల్లా కోవిల్లో ఉన్నది బ్రహ్మము, లేకపోతే ఇల్లు కొండ మీద ఉన్నది, ఇల్లు ఎక్కడ భూమిని ఏదో అర్చన చేస్తే అక్కడ కనబడుతుంది, మరొకటి ఏదో చేస్తుంది అని మనకు మనసుకు వచ్చిన విధముగా కాకుండా సకల దర్శనాలను ఏం చెప్పారు, ఒక్క స్ట్రోక్లో ఇలా తీశారు. వాటిలో ఏ విధమైనటువంటి సారము లేదు, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. శాస్త్రబోధిత విధంగా విదిత్వా, ఆగమ వైదగ్ధ్య ప్రకరణాలలో బోధించబడిన విధముగా అహం సత్యం జగన్మిథ్య ఇత్యేవం విదిత్వా అని అర్థం. ఎప్పుడైతే సకల అవరోధములు తొలగిపోయాయో, ఏమిటి అవరోధాలు? ప్రమాణ అభావం, ప్రమాణాన్ని అసంభావన, ప్రమేయ అసంభావన, విపరీత భావన. ఇక రూల్స్ బుక్తో మరి పని లేదు, మళ్ళీ టెక్స్ట్ బుక్లన్నీ చదవడంలో పని లేదు. శ్రవణం సరిగా చేయకపోతే మరోసారి చేసుకోవచ్చు. మననానికి శ్రవణం మరోసారి చూడాలంటే చూసుకోవచ్చు. కొంతమందికి మననం అక్కర్లేకుండానే శ్రవణంతోనే నిత్యాసనకి వెళ్ళిపోమన్నది. ఎప్పుడైతే నీకు ట్రూత్ ఎస్టాబ్లిష్ అయిపోయిందో, అది నమ్మేసావో, నీ మనసుకు నచ్చిందో, అప్పుడు ఇంక మననం కూడా దాటవచ్చు. యు ట్రాన్సెండ్ దట్. అప్పుడు ఏంటవుతుంది? లోక సంగ్రహమేవా శరీర ధారణార్థమేవా. ఇది తెలుసుకోవాలి. యోగం అంటే జీవబ్రహ్మ ఏకత్వ స్థితిలో ఏదైనా పని చేస్తూ ఉంటే అటువంటి స్థితిని చేరినటువంటి వారు ధీరుడు, ముని, జ్ఞాని, వేదాంతి, పండితుడు ఏదన్నా అంటే అటువంటి పదం స్థితప్రజ్ఞుడు అన్నవాళ్ళు లోక సంగ్రహమేవ శరీరధారణార్థం ఏవ కర్మణ్యేవ అధికారస్తే. తే నీకు అధికార కర్మణ్యేవ అంటే నీ కర్మలు ఏ కర్మలు చేయాలి? లోక సంగ్రహమేవ శరీర ధారణార్థమేవ. జ్ఞానము స్థిరపడిన పిమ్మట నో కర్మ సముచ్చయాయ ఎనీమోర్. అంటే ఐ విల్ బి డూయింగ్ ఆల్ ది వైదిక్ కర్మస్ అండ్ ఆల్సో ఐ విల్ బి పర్సూయింగ్ ది ఆత్మజ్ఞాన. I will be doing all the upasanas said in the Chandogya, and I will also do the jnana. Not possible, because whenever you have karma, whenever you have upasana, there is always the Dvaita, and the Dvaita will come in the way of your Advaya Atma Drishti. No karma jnana samuchaya. Fourth Brahma Sutram, Tattu Samanvaya. Ante Sutram. That's all. దానికోసం 50 పేజీలు వ్రాయబడినది. తత్తు సమన్వయ జ్ఞాన కర్మ సముచ్చయం పొసగదు. అవగమావ ఏవా అన్నారు. అద్వైత అవగమాయ ఏవా. అద్వైత అవగమాయ. అవగమాయ అంటే ఎందులో ఉంది? రామాయ ఇలా ఉంది, అంటే చతుర్థి విభక్తిలో ఉంది. అద్వైత అవగమము కొరకు మాత్రమే. అద్వైతావగమాయ ఏవా
శ్రవణ మనన నిత్యాసలతో సకల సంశయ నివృత్తి కలిగి అద్వైతము స్థిరముగా అవగత మగుట కొరకై. అద్వైతం స్థిరపడాలి కదా, ఇప్పుడు ఫైనల్గా నిధిధ్యాస కదా చెయ్యాలి. అద్వైత అవగమాయ అంటే అద్వైతం అవగమము అగుట కొరకు, అవగతము అగుట కొరకై. చతుర్థి విభక్తి. అవగమ అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఆటంకములు లేని జ్ఞానం. దానికి ఏం చేయాలండి? అద్వైత అవగమాయ ఏవ స్మృతిం కుర్యాత్ ఇత్యర్థ. డు నిధిధ్యాసన అని తాత్పర్యము. స్మృతిం కుర్యాత్ ఇత్యర్థ. నిరంతర ఆత్మస్మరణము అనగా నిధిధ్యాసన చేయవలయును అని విధింపబడుతోంది. కుర్యాత్ అది స్మృతిం కుర్యాత్ ఇత్యర్థ. ఆ అద్వైతము ఎటువంటిది దాన్ని వర్ణిస్తున్నారు రాబోయే పార్ట్ ఆఫ్ ద కారికల్. అతః అందువలన, యస్మాత్ సర్వ అనర్థ ప్రశమ రూపత్వాత్ అద్వయం శివం అభయం ఏవం విదిత్వా. ఈ విధంగా ఆత్మను తెలుసుకొని ఆత్మయే శివము, ఆత్మయే అద్వయము, ఆత్మయే అభయము. తస్మాదద్వైత శివా, అదే అభయం. ఎందుకు? సర్వ అనర్థ ప్రశమ రూపత్వాత్ ఏవం విదిత్వా ఆత్మసత్యం జగన్మిథ్యా అని తెలుసుకొని, ఏనం విదిత్వా అద్వైత అవగమాయ అంటే అద్వైతము స్థిరపడుట కొరకు, ఏవం ఏవా అందుకే స్మృతిం కుర్యాత్ నిధిధ్యాసన చేయవలెను ఇత్యర్థ. తచ్చ అద్వైతం అవగమ్య అహమస్మి పరం బ్రహ్మ ఇది విదిత్వ. తచ్చ ఆ చ మరియు తత్ అద్వైతం ఆ అద్వైతాన్ని అవగమ్య తెలుసుకొని. ఏమిటా అవగమ్య? అహమస్మి 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 పరం బ్రహ్మ ఇతి, అహమస్మి ఇతి అహం బ్రహ్మ ఇతి, అహమస్మి ఇతి అహం పరం బ్రహ్మ ఇతి విదిత్వా. ఆ అద్వైతమును తెలుసుకొని, ఆ అద్వైతమును ఎరింగి, నేను సర్వాతీతమైన పరబ్రహ్మను అయి ఉన్నానని తెలుసుకొని, సాక్షాత్ అపరోక్షాత్ అంటే నాలుగు ఉంటాయండి. పరోక్షం అంటే ఇంకొకరు ఎవరైనా చెప్తే మనకు తెలిసింది. అమెరికాలో మా అబ్బాయి వాడు ఇలా ఉన్నాదండి అని మా రమణమూర్తి నాకు చెప్పారనుకోండి, నేను చూడలేదు, అది పరోక్షం. ప్రత్యక్షం అంటే నాకు ఎదురుగుండా కనపడుతుంది, ఇల్లు, వాకలి, పుస్తకాలు, చదువు ఏదైతే ఉందో, టేబుల్ మీద ఫుడ్, అది ప్రత్యక్షం. అపరోక్షము ప్రత్యక్షము. పరోక్షము ప్రత్యక్షము. అపరోక్షము అంటే నేను కంటితో చూడలేదు, ఎవరు చెప్పలేదు, కానీ నాకు మనసులో అనిపించింది. అంటే మనోనిర్మితమైనటువంటి జ్ఞానము అపరోక్షం. సాక్షాత్ అపరోక్షం అంటే ఆ మనోనిర్మితమైన జ్ఞానాన్ని కూడా ఏది కలుగు చేస్తుందో ఆ ఆత్మయే సాక్షాత్ అపరోక్షం. సాక్షాత్ అపరోక్షం. పరోక్షము ప్రత్యక్షము అపరోక్షము సాక్షాత్ అపరోక్షం. అజం. దీన్నే అపరోక్షానుభూతి అని ఒక బ్యూటిఫుల్ కంపెండియం బై భగవత్పాద, అండ్ యాన్సిలరీ టెక్స్ట్ టు ఆత్మజ్ఞాన. అజం అన్నారు, పుట్టుకలేని సాక్షాత్ అపరోక్షముగా నేను బ్రహ్మ కంటే వేరు కాదు అని స్వరూపముగా తెలుసుకొని, సాక్షాత్ అపరోక్షాత్ అంటే ది బ్రహ్మ ఈజ్ నన్ అదర్ దాన్ మై సెల్ఫ్. అదే సాక్షాత్. అశనాయాద్ అతీతం. ఆకలి దప్పులు మున్నగు దేహధర్మాలకు ఆది అన్నారు ఆయన. అశనాయాది అతీతం. మనకు 5 కోశాలు ఉన్నాయి కదా. అన్నమయ కోశము. అన్నమయ కోశానికి ఏమిటి? ఇదిగో శీతోష్ణాలు ఉంటాయి అన్నమయ కోశానికి. అన్నమయ దేహానికి శీతోష్ణాలు. ఆకలి దప్పులు అనేవి ప్రాణమయ కోశానికి చెందినవి. సుఖ దుఃఖాలు అనేవి మనోమయ కోశానికి. ప్రియము మోదము ఆనందము అనేటటువంటివి ఆనందమయ కోశానికి.
భ్రాంతి ఇటువంటివి అన్నీ కూడా విజ్ఞానమయ కోశానికి చెందినవి. అశనాయాత్యతీతం, పంచకోశముల అనుభవములకు అతీతమైన, విలక్షణమైన, ట్రాన్సెండింగ్ ద experiences of the five layers that are described everywhere in Vedanta. అదే పంచకోశ వ్యవహార అతీతం. అశనాయాత్, అశనాయాది అతీతం, అశనాయాద్యతీతం. అశనాయాదులు అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలనే దేహానికి సంబంధించినవి, ఆకలి దప్పికలనే ప్రాణమయ కోశానికి సంబంధించినవి, సుఖ దుఃఖాలు రాగద్వేషాలు అనేటటువంటి మనోమయానికి సంబంధించినవి, ప్రియంగా ఉంది ఆనందంగా ఉంది అనే ఆనందమయ కోశానివి, భ్రాంతి మొదలైనటువంటి బుద్ధిలో కలిగేటటువంటి విజ్ఞానమయ కోశానికి సంబంధించిన వ్యవహారాలకు అతీతంగా ఉండడం అశనాయాద్యతీతం. అంటే అశనాయాదులకు విలక్షణం అని అర్థం. ఓకే, అడిగారు ఏమిటండి అంటే కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర, సర్వాంతరాత్మ సర్వాంతరాత్మ అంటున్నావు, అది కథమహ, అది ఏదయ్యా అంటే యో అశనాయా పిపాసే శోకం మోహం జరా మృత్యుం అచ్చేతి తం వై తమాత్మానం విదిత్వా. కహోల బ్రాహ్మణంలో కహోలుడనే ఋషిగారు యాజ్ఞవల్కుని గారిని అడిగారు, ఏమిటయ్యా సర్వాంతరం అంటే యా, యో అంటే యహ, ఏదైతే అశనాయా, ఇప్పుడు చెప్పారు కదా అశనాయాదులు అంటే ఆకలి దప్పుకలు, అశనాయ పిపాసే ఆకలి దప్పులు అంటే ప్రాణధర్మాలు, శోకం మోహం మనోధర్మాలు, జరామృత్యు శరీర ధర్మాలు అంటే శరీరము మనస్సు ప్రాణములకు సంబంధించిన వాటిని, మృత్యుం అత్యేతి దాటినటువంటిది, ఏతం ఏదైతే, వై నిశ్చయంగా, తం ఆ ఆత్మానం ఆత్మను, విదిత్వా ఇక్కడ కూడా విదిత్వా, ఇందులో కూడా సేమ్ అదే చెప్తున్నారు. అశనాయ పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అచ్చేత్యేతం వై తమాత్మానం విదిత్వా, అదే సర్వాంతర, అదే నువ్వు అని అర్థం. కహోల బ్రాహ్మణం అశనాయాద్యతీతం అన్నమాట కహోల బ్రాహ్మణం నుంచి పట్టుకొచ్చారు. బృహదరణ్యకంలో కహోల బ్రాహ్మణంలో అశనాయా పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అచ్చేతి అని ఉంది కదా. అశనాయా పిపాసే అత్యేతి అంటే అశనాయాద్యతీతం అంటూ ఇక్కడ కహోల బ్రాహ్మణంలో ప్రిస్క్రైబ్ చేసిన దానిని, శ్రవణం చేసిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అదే ఉపనిషత్తులో ఇది 3-5-1 కహోల బ్రాహ్మణము. ఆ తరువాత ఉషస్థ బ్రాహ్మణంలో 3-4-1 మంత్రంలో సాక్షాద్ అపరోక్షాద్ అనేటటువంటిది. ఇందాకలు ఏమన్నారు, సాక్షాద్ అపరోక్షాద్ ఆత్మానం విదిత్వ అన్నారు. సాక్షాద్ అపరోక్షాద్ అంటే ఏమిటో చెప్తున్నారు అక్కడ. అధ అధ హి ఏనం ఉషస్థ చక్రాయణ, చక్రాయణుని కుమారుడైన ఉషస్థుడు పప్రచ్ఛ అడిగనట. ఏమడిగాడు, యాజ్ఞవల్క్య ఓ యాజ్ఞవల్కుడా, ఇతి హోవాచ ఈ విధముగా పలికాడు. యాజ్ఞవల్కుడా అని సంబోధించి అథాటు పిమ్మట ఏనం ఉషస్థ చక్రాయణ, చక్రాయణుని కుమారుడైన ఉషస్థుడు యాజ్ఞవల్కుని గారిని చూచి ఓ యాజ్ఞవల్క మహర్షి అంటూ పప్రచ అడిగను. ఏమి అడిగను, సాక్షాద్ అపరోక్షాత్ బ్రహ్మ, ఏదైతే సాక్షాద్ అపరోక్షమైన బ్రహ్మ, యహ ఆత్మ సర్వాంతర, తం దానిని, మే నా కొరకు, వ్యాచక్ష్వేత్యేష అంటే దానిని వివరించి చెప్పుము. త ఆత్మ సర్వాంతర, ఆ సర్వాంతర ఆత్మ ఏదో నాకు బోధించుము అని అడిగాడు ఆయన. అని అడిగితే ఆయన ఏం చెప్పాడు, దీని కంటిన్యూషన్ మంత్రం మనకు తెలుసు. పుత్రేషణాయశ్చ విత్రేషణాయశ్చ లోకేషణాయశ్చ యుద్ధాయ అధ భిష్యాత్ భిక్షాచర్యం చరంతి. ఆ తర్వాత పాండిత్యం నిర్విద్యేన బాల్యం, బాల్యేన తిష్టాతేత్ అథ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్యం అథ మౌనం,
మునిహి, ఆ తర్వాత బ్రాహ్మణ, అటువంటి వాడే సర్వాంతరాత్మని తెలుసుకున్నవాడు అంటూ అక్కడ ముగిస్తారు. దాని ముందు భాగం అంటే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటే ఏమిటయ్యా? ఆ సర్వాంతర అన్నవే ఆ సాక్షాత్ అపరోక్షంగా అది నేనే బ్రహ్మ అని తెలుసుకునేది ఎలాగా అనేటటువంటి మాటనే ఇక్కడ తీసుకొచ్చి సాక్షాత్ అపరోక్షాత్ అంటూ ఆయన ముందు దీంట్లో చెప్పారు. సాక్షాత్ అపరోక్షాత్ అజం అశనాయాద్యతీతం అన్నారు. ఆ సాక్షాత్ అపరోక్షాత్కి రిఫరెన్స్ ఏమిటి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? 3, 4, 1 నుంచి పట్టుకొచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి అశనాయాద్యతీతం అన్నది అదిగో ముందున్న 3, 5, 1 నుంచి ఖగోళ బ్రాహ్మణాలు వచ్చి తీసుకొచ్చారు. ఈ సాక్షాత్ అపరోక్షాత్ అనేటటువంటిది ఉషస్థ బ్రాహ్మణం నుంచి తీసుకొచ్చారు. సాక్షాత్ అపరోక్షాత్. రవిప్రకాష్ గారు, సాక్షాత్ అపరోక్షాత్, వేర్ ఈస్ బ్రహ్మం అవైలబుల్? నా లోపల నేనే. సాక్షాత్ అపరోక్షాత్ అన్నారు. వేర్ ఈస్ బ్రహ్మం అవైలబుల్? నా ఇస్ ఇట్ అవుట్ యందే. సైడ్? నో, నా యందే. ఇస్ ఇట్ ఇన్సైడ్? అంతటా. నో, ఓ, ఇట్ ఈస్ నైదర్ అవుట్ సైడ్ నార్ ఆ, ఇన్సైడ్, బికాస్ ఇట్ ఈస్ ఐ మై సెల్ఫ్. ఉమ్, ఓకే, సాక్షాత్ అపరోక్షాత్ అంటే అది. అది బయట లేదు, లోపల లేదు. ఎందుకు? అది నే- నేనే కనుక. నేనే అయి ఉన్నాను కనుక. ఓ, వేర్ ఈస్ బ్రహ్మన్ అవైలబుల్? ఇట్ ఈస్ అవైలబుల్ వెరీ క్లోజ్. తద్దూరే తద్వంతికే. తెలుసుకుంటే సర్వాంతర్యామి, అది సర్వాంతర, సన్నిటికీ అంతరమైనది. వెరీ క్లోజ్. వెరీ క్లోజ్ మీన్స్ వాట్? ఇస్ ఇట్ ఇన్సైడ్ మీ ఆర్ అవుట్ సైడ్ మీ? నో, neither inside me nor outside me, because it is I myself, it is me, Atma, that is myself. That is the meaning of సాక్షాత్ అపరోక్షాత్ అని ఉంది అక్కడ. సాక్షాత్ అపరోక్షాత్ అంటే పంచమి విభక్తి. అంటే సాక్షాత్ అపరోక్షము అనే కారణము వలన అని ఉంది. అది వలన కాదురా, సాక్షాత్ అపరోక్షం అంటే సాక్షాత్ అపరోక్షం అంటే ప్రథమ విభక్తి. నీవే అది అని తెలుసుకో అంటే ప్రథమగా చదువుకో అన్నారు ఆనందగిరి. సాక్షాత్ అపరోక్షాత్ మీన్స్ సాక్షాత్ అపరోక్షం. దట్ పంచమి షుడ్ బి అండర్స్టూడ్ యాజ్ ద ఫస్ట్ విభక్తి ఆర్ ది యూ యువర్ సెల్ఫ్, ప్రథమ విభక్తి. దెన్ నెక్స్ట్ ఏం రాశారు? అజం అన్నారు. అజం ఆత్మానం అన్నారు. ఈ అజం అని ప్రతిదీ ఉపనిషత్తులో తెస్తారు ఆయన. అజం అనే పదం సాక్షాత్ అపరోక్షాత్కి చూపించేశాను. అలాగేనేమో అశనాయాద్యతీతమైన దానికి మనము కహోల బ్రాహ్మణం చూసుకున్నాము. ఇప్పుడు అజం అనే మాట వచ్చింది. అది ఎక్కడి నుంచి తెచ్చారు? దివ్యోహి అమూర్త, రూపము లేదు. పురుష అంటే పూర్ణ, సహ అది, బాహ్య అభ్యంతర లోపల పైన అనేటటువంటి డివిజన్ లేదు. హి అజహ అప్రాణ ప్రాణము లేదు. అమాన అమనాహ్ మనస్సు కానిది. శుభ్ర శుద్ధ. హి అక్షరాత్ అక్షరము కన్నా పరత పరహ అక్షరము కన్నా పరము, పరము కన్నా పరం. అక్షరం అంటే ఏమిటి? అక్షరం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ. అక్షరాత్ పరత పరహ, హిరణ్యగర్భ కన్నా సూపర్లేట్. అక్షరాత్ పరం మాయ, మాయక కన్నా పరం పరత పర. అందుకే ఇక్కడ అజం అన్నారు. ఎక్కడుంది ఇక్కడ? ఇక్కడ దివ్యోహి అమూర్తయ పురుష స బాహ్యాభ్యంతర అజహ అంటే పుట్టుకలేనిది. అప్రాణ అమనాహ్ శుభ్ర హి అక్షరాత్ పరాత్ పర. ముండకోపనిషత్ 2:2. అక్కడి నుంచి ఈ అజం అనే మాట పట్టుకొచ్చారు. అజం అంటే మామూలుగా మేక అని అర్థం. అజం అనే శబ్దమునకు మేక అని అర్థం. ఇక్కడ అజం అనే విధంగా కాకుండా అజహ అని చదువుకోవయ్యా అన్నారు ఆనందగిరి. అజహ మీన్స్ నా జాయతే, దట్ విచ్ ఈజ్ నాట్ బోర్న్. నా జాయతే అజహ. జా ఇస్ పుట్టడం, జహ అంటే పుట్టింది, అజహ అంటే నా జాయతే జన్మరహితం పుట్టుక లేనిది.
సర్వలోక వ్యవహారాతీతం రా అన్నారు భగవత్పాదులు. అజహ అంటే సర్వలోక వ్యవహారం. లోకంలో ఉండే మొట్టమొదటి వ్యవహారం ఏమిటి? పుట్టడం. ఆ పుట్టడం లేదని చెప్పడమే సర్వలోక అజం అంటే సర్వలోక వ్యవహారాతీతంలో అజం అనే మాట కూడా అక్కడే ఉంది అన్నారు. బియాండ్ ఆల్ వరల్డ్లీ ట్రాన్సాక్షన్స్, సర్వలోక వ్యవహార అతీతం, బియాండ్ ఆల్ వరల్డ్లీ ట్రాన్సాక్షన్స్, ఏ వ్యవహారంతో కూడా సంబంధపడనటువంటి. ఎలా అర్థం చేసుకోవడం అండి? ఏ వ్యవహారంతో నీ సంబంధపడకుండా అయితే అలాంటిది ఏది లేదా? ఉన్నది ఉన్నది, దాని పేరే ఉన్నది, అదే ఉన్నది, మిగతావేవీ లేవు అంటున్నారు. ఓకే, వెండి తెర, సినిమా స్క్రీన్, సినిమా స్క్రీన్ చూడండి, ఆ స్క్రీన్ ఏం చేస్తుంది? ఇట్ సపోర్ట్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్, సర్వ వ్యవహారాతీతం. అది ఏ వ్యవహారాల్లో పాల్గొనదు. అక్కడ హీరో హీరోయిన్ గారు ఒకరితో ఒకరు డ్యూట్ పాడుకుంటున్నా ఆ తెరకేం సంబంధం లేదు. విలన్ హీరో కొట్టుకుని విలన్ చంపబడినా కూడా ఏమీ తెరకు సంబంధం లేదు. అగ్ని ప్రమాదం అయింది, తెర కాలిపోలేదు. ఫ్లడ్స్ వచ్చేసాయి, తెర తడవలేదు, ఏమీ కాలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్కి ఏ విధమైన సంబంధము లేకుండా సరేదైనా పనిచేస్తుంది. అది ఏం పని చేస్తుందండి? అది హీరోయినా, విలనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గార్డెనా, జలపాతమా, రక్తపాతమా, ఏది కాదు కదా. ఏ పని చేయడం లేదు తెర. అయితే ఓ పని చేద్దాం, ఆ తెరను తీసేద్దాం. తీసేద్దామా? తీస్తే ఏమవుతుంది? తెరను తీస్తే ఏమవుతుంది? సినిమా ఏ ఉండదు. If you remove the Brahman, there is no projection. Projection is because of the Brahman. You can't remove the Asisthana. తెరను తీసేస్తే ఏది ఉండదు. తెర ట్రాన్సెండెంటల్ అంటే ట్రాన్సాక్షన్ అంటే వ్యవహారం అండి. ట్రాన్సెండెంటల్, దట్ విచ్ ఈజ్ బియాండ్ ది ట్రాన్సాక్షన్. ట్రాన్సెండెంటల్ అంటే ఏదో వర్డ్ అండి, మాకు అర్థం కాలేదనుకోకల. ట్రాన్సాక్షన్, యాక్షన్ తెలుసు కదా, అంటే క్రియ. ట్రాన్సాక్షన్ ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యలో జరిగే క్రియ, ఇచ్చిపుచ్చుకోవడాలు. అదే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నామండి అన్నారు అనుకోండి, అది వ్యవహారం, ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్కి అతీతంగా, ట్రాన్సెండెంటల్గా, వ్యవహారాతీతం. ఇదే ఏడో మంత్రం. కమల్ గారిని అడిగితే వెంటనే చెప్పిస్తారు, నా అంతఃప్రజ్ఞ నా ప్రజ్ఞ ఏమంటారు? అగోజ్ఞ అదృశ్యం అవ్యవహార్యం అని అక్కడ చెప్పేసారు ఏడో మంత్రంలో. అంటే వ్యవహారాతీతం, ఏ వ్యవహారాలు లేనటువంటిది. వ్యవహారాతీతం అంటే ఏమిటి? అవ్యవహార్యం అనే ఏడో మంత్రంలో ఉన్న మాట ఇక్కడ అవ్యవహార్యం అన్నారు. ఏ అవ్యవహార్యం? సర్వలోక వ్యవహారాతీతం రా. లోకంలో ఉన్న ఏ ట్రాన్సాక్షన్కి దీనికి సంబంధం లేదురా. ఎలాగా అదిగో ఆ స్క్రీన్ చూసి అర్థం చేసుకో. అలాగే సరేనండి, ఇటువంటి బ్రహ్మను తెలుసుకున్నాం. ఎటువంటి బ్రహ్మ? సాక్షాత్ అపరోక్షాత్ అంటే అది నేనే. అంటే వేర్ ఈజ్ బ్రహ్మ? ఈజ్ ఇట్ ఇన్సైడ్? నో. ఇజ్ ఇట్ అవుట్ సైడ్ మీ? నో. ఈజ్ ఇట్ క్లోజ్? వెరీ క్లోజ్. దెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్సైడ్, వేర్ ఈజ్ ఇట్? నో, ఇట్ ఇస్ నాట్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ మీ అలోన్, ఐ మై సెల్ఫ్. దట్ ఈస్ సాక్షాత్ అపరోక్ష. అజం చూసాం, అది చూసాము. తర్వాత ఇంకోటి ఏం చూసాము? అశనాయాద్యతీతం అంటే ఆ పంచకోశాల అనుభవాలకన్నిటికీ అతీతం. సర్వ వ్యవహారాతీతం అంటే అవ్యవహార్యం. ఇటువంటి ఆత్మను విదిత్వా యోజయేత్ స్మృతి, నీ మనసునందు నిలుపుకొనుమా. అటువంటి ఆత్మయాత్మను ధ్యానించు, నిధిధ్యాసన చేయి. అబ్బా, ఏం జ్ఞానం వచ్చిందండి నాకు! మాండూక్యం చదివేసరికల్లా నాకు పూర్తిగా ఆత్మజ్ఞానం అర్థమైపోయింది. రోజు నిధిధ్యాసన కూడా చేయించిస్తున్నాను. ఎప్పటికీ 290 నిధిధ్యాసనలు కూడా చేసేసాము. బాగా అర్థమైపోయింది. ఇక నేను జ్ఞానిని అయిపోయానండి ఇవాళ నుంచి అని డాంబికంగా ఉండవద్దు అని చెప్తున్నారు. ఎంతటి జ్ఞానం సంపాదించాం కదా, అది మనకు ఉందని, మనకింత జ్ఞానం ఉన్నదని అందరికీ తెలియజేయాలని ఉబలాట. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వన్స్ యు నో సంథింగ్, యు ఆల్వేజ్ హ్యావ్ ఏ సార్ట్ ఆఫ్ ప్రెషర్ టు సే దట్ యు నో ఇట్. ఏదైనా ఒక విషయం డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, మనకి తెలిసిన విషయమే, వాళ్ళు చెప్తున్న విషయమే అయినప్పుడు నాకు తెలుసు అది అలా కాదు ఇలా, వెంటనే ట్రై టు ఎక్స్ప్రెస్ దట్ వీఆర్ సూపర్ అండ్ సుపీరియర్ టు ద అదర్స్. ఇది ఆత్మజ్ఞానం సంపాదించిన తరువాత
కలిగినటువంటి ఒక పెద్ద పిట్ఫాల్. ఆ పిట్ఫాల్లోంచి బయటపడమని చెప్తున్నారు. ఏ జ్ఞాని కూడా ఆ పిట్ఫాల్లో పడరు. సగం సగంగా తెలుసుకున్న వాళ్ళకే ఆ పిట్ఫాల్లో ఉంటారు. ఆ ఉబలాట వద్దు, అదే వద్దురా, వద్దమ్మా, ఎవరికీ ప్రకటించుకోనక్కరలేదు. నీకు ఆత్మజ్ఞానం తెలిస్తే ఇంకొకళ్ళకి చెప్దాం అనుకుంటే రాగద్వేషాలతో నిండినటువంటి 99.5% అది ప్రజానీకానికి అర్థం కాదు. నువ్వు చెప్పుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్టే మిగులుతుంది. సచ్ ఆత్మానం విదిత్వా, అటువంటి దానిని తెలుసుకుని పిమ్మట ఏమి చేయాలి? హౌ డు ఐ గో అబౌట్? జడవత్ లోకమాచరేత్. దట్ ఈస్ ద ప్రిస్క్రిప్షన్ బై గౌడపాదాచార్య. జడవత్ లోకమాచరేత్ అంటే అర్థం కాలేదు సార్, ఆయన ఎప్పుడు జడంలా రాయిలా పడి ఉండమన్నారా అంటే, "రే, అది కాదురా, అప్రఖ్యాపయన్ ఆత్మానం" అంటే నన్ను నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోకుండా, పబ్లిసైజ్ చేసుకోకుండా, అడ్వర్టైజ్ చేసుకోకుండా, వీడియోలు, శాలువలు, స్టేజీలు, ప్రెసిడెంట్షిప్పులు, చీఫ్ గెస్ట్లు అని అనిపించుకోక్కర్లేకుండా, అహం ఏవం విధ, అహం నేను, ఏవం విధ, ఇంతటి వాడను, ఇంత గొప్పదాన్ని, ఇంతటి జ్ఞానిని, ఇవన్నీ నాకే తెలిసిపోయాయి. నాకు చేయని సన్మానం లేదు, ఆయన పెట్టని బిరుదు లేదు, ఇవ్వనటువంటి సత్కారం లేదు, అన్నీ నావే అనేటటువంటి భావంలో నేను ఇట్టివాడను, ఆత్మజ్ఞానినని ప్రకటించుకో వద్దురా తల్లి, వద్దు మిత్రమా. అప్రఖ్యాపయన్, బ్యూటిఫుల్ వర్డ్. ప్రఖ్యాపయన్ అంటే టు పబ్లిసైజ్, టు ఎగ్జిబిట్, టు బి డాంబిక. అప్రఖ్యాపయన్ అంటే ఆ విధముగా చేయకుండా, ఆత్మానమప్రఖ్యాపయన్, నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోకుండా. ఆత్మజ్ఞానం ఈజ్ నాట్ ఫర్ షో, డాంబికమొద్దు. నెవర్ ప్రిటెండ్ యాజ్ జ్ఞాని, జడవత్, లైక్ ఏ లే పర్సన్, ఏమీ తెలియని వానివలే. మరి కేనోపనిషత్తు వెంటనే చెప్పేసింది, అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. నాకు అన్నీ తెలుసు అన్నవాడికి ఏ గుడ్డు తెలియదురా బాబు, ఏదీ తెలియదు మొర్రో అని జడవల్లోకమాత్రే తనవారు అన్నీ తెలిసిన జ్ఞానయ్యా అంటూ అక్కడ నేర్పించారు. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. యశ్యామతం తస్యమతం మతం యస్య నవేద సహ. ఎవడైనా నాకు తెలుసు అనుకుంటే వాడు తెలియదు. యస్య అమతం తస్య మతం, ఎవరికి తెలియదు అన్నారో వారికే తెలుసును. యశ్యామతం తస్య మతం, మతం యస్య, తెలుసునని ఎవరన్నారు? నవేద సహ, తెలిసినవాడు కాదు. అవిజ్ఞాతం విజానతం, విజ్ఞాతం అవిజానతం. అందుకే అనుపనిషత్. జడవత్ అంటే అది. అంటే జడుడిలా పడుండ్రా అంటే ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ జడవత్. అప్రఖ్యాపయన్ ఆత్మానం. డోంట్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ జ్ఞాని అండ్ డోంట్ మేక్ ఎ బిగ్ షో అవుట్ ఆఫ్ యువర్ జ్ఞాన. అహం ఏవం విధ, నేను ఎంతవాడిని అంతవాడిని అని నీకు నువ్వే స్తుతి చేసుకొని ఎక్కడికో నిన్ను ఎత్తుకోకు, అలాగే నన్ను కిందకి దింపుకోకు. నాకేమీ తెలియదండి, నేనేమి అలాగూ చెప్పనక్కర్లేదు. అలా చెప్పడంలో మళ్ళీ కొంత డాంబికం ఉంటుంది. ఆ డాంబికం కూడా వద్దు. జడవత్, లైక్ ఏ లే పర్సన్, ఏమీ తెలియని వాని వలే. లోకం ఆచరేత్, లోకం ఆచరేత్ అంటే లోకే ఆచరేత్రా. లోకం అంటే లోకమును ఆచరించేమిటి? లోకమును కాదు, లోకే, లోకమును అందు ఆచరేత్, ఆచరించు. కండక్ట్ యువర్ సెల్ఫ్, కండక్ట్ యువర్ సెల్ఫ్ లైక్ ఏ లే పర్సన్ వితౌట్ ఎనీ ఎగ్జిబిషన్ వాట్స్ ఎవర్. వాట్ అన్ ఉపనిషత్, వాట్ ఎ వండర్ఫుల్ టీచింగ్ ఫర్ ఎ మోరల్, ఫర్ ఎ కాండక్ట్ ఆఫ్ ఎ జ్ఞాని. అప్రఖ్యాపయన్ ఆత్మానం, ఆత్మానం అబౌట్ అవర్ మై సెల్ఫ్. అంటే డోంట్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, నెవర్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎలా, అది ఎలాగండి ప్రాక్టికల్గా చేయడం? నేను, నాది, పేరు, ఇవి వదలాలి. మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పానండి, అందువల్లే అలా కరెక్ట్ అయిందండి, మీరు చెప్పారండి, అది తప్పండి, నేను, ఇది నాదండి, ఇది మీదండి.
మాట మాటకి నాది నాది నాది, నాకు సత్కారం చేశారు, నాకు పలానా విధంగా ఇది చేశారు, నన్ను పలానా చోటకి పిలిచారు, నన్ను గౌరవించారు, నన్ను ఎన్నుకున్నారు, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను నాది అనే వర్డ్స్ ఎంత వదులుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రజెంటేషన్ చూస్తున్నాం, ఇప్పటికి 97 ఎపిసోడ్స్గా చూసాం. ఈ 97 ఎపిసోడ్స్లో ఎక్కడైనా పలానా వారు తయారు చేసినది అని ఎక్కడైనా దాని మొహం మీద రాసి ఉన్నదా? రాసి ఉండదు. ఎందుకు రాసి ఉండదు? అది వదులుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను నాది, నేను నాది అనేది. తర్వాత పేరు ప్రతిదానికి కిందని సో అండ్ సో, సో అండ్ సో, వాళ్ళ పేరు, భార్య పేరు, ఇంకా వేరు ఉంటాయి, అడ్రస్, ఆధార్ నెంబరు, అవి కూడా ప్రింట్ చేసి మెసేజ్ పెట్టడం. ఏం అక్కర్లేదు. కిందనే ఆత్మస్వరూపులకు అభివాదములు, హరి ఓం, అయిపోయింది. అయితే కోర్ కమిటీ మెంబర్, ఫినిష్డ్. అవి ఎవరు ఐడెంటిఫై చేసుకోక్కర్లేదు. ప్రతిసారిని నేను డాక్టర్ శర్మ రాస్తున్నాను, ప్రొఫెసర్ శర్మ, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ, ఐ హ్యావ్ గాట్ అట్లీస్ట్ 12 degrees నెక్స్ట్ టు మై నేమ్, ఈచ్ వన్ యు నో హౌ ఇంపార్టెంట్, హౌ వాట్ ఏ రెప్యుటేషన్ ఇస్ దట్ ఈచ్ వన్ హ్యాస్ గాట్, ఫినిష్డ్, completely smashed below the ground, not onto the ground also. Discard all the words. Wherever the I comes, replace it with we. Wherever nadi comes, replace it ours. Wherever the name comes, remove the name. Aprakhyapayan atmanam. Without mentioning you have seen so many pastures of Shankaracharya. Did he ever say, I have written like this? Did he ever say Shankara has created this particular bhashya or this stotra or anything? Probably Shishas would have said, Srima Shankara Bhagavad Padakrita అని వాళ్ళు కిందన లైన్ యాడ్ చేస్తుండొచ్చు. కానీ ఆయన ఏ శ్లోకంలోని ఇది నా వలన నా చేత వ్రాయబడినది అని కానీ, నాది అని కానీ, శంకరాచార్య అని పేరు కానీ ఎక్కడ కనబడదు. ఎందుకు? అప్రఖ్యాపయన్ ఆత్మానం. We have to take the example from those people. Vidyaranya Swami, he never mentions anywhere about himself. What he is also, we have to find out in an indirect way. We cannot directly know from his literature. Ramana Maharshi, he never felt that he is a jnani. So, what is the teaching? The teaching is Jadavalokamacharet. Like a lay person, you conduct yourself in the world aprakhyapayan atmanam. They do not put your photo, stamp, biodata, status, video, this all whatever comes out from you, you remove all those things. Prakhyapayan, it is self-publicity in the media and worldly interactions. Aprakhyapayan, just the opposite of that. అహం ఏవం విధ, నేను ఇటువంటి వాడిని. ఎటువంటి పబ్లిసిటీ? అహం ఏవం విధ, నేను ఇంతటి దానను, నేను ఇంతటి వాడను, నేను ఆత్మజ్ఞానిని. ఏమనుకున్నారు? 9 ఏళ్లగా చదివిస్తున్నాం మేము, అన్ని ఉపనిషత్తులు అధ్యయనం చేసేసాం. అధ్యయనం ఏమిటి? అన్ని బోధించేసాం కూడా. ఇంకేమిటి? అయిపోయింది పో, ఇంక చదవడం వేస్ట్, చదివింది ఒక 1% కూడా ఎక్కలేదని అర్థం. ఇలా మరి ఎలా? గుణాగుణేషు వర్తంత, గుణములు గుణములలో పనిచేస్తున్నాయి, నాకేం పని? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే, ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు ప్రవర్తిస్తున్నాయి, ఇతి అని మత్వా జ్ఞాత్వా తెలుసుకొని నా సజ్జతే అంటూ పడడు. అదే గుణాగుణేషు వర్తంత, కీప్ క్వైట్, అప్రఖ్యాపయన్ జడవల్లోకమాచరేత్, గుణాగుణేషు వర్తంత ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. బ్యూటిఫుల్ శ్లోకం 325. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. సక్తాః కర్మణ్యి అవిద్వాంసః అంటే, అవిద్వాంసః అంటే ఆత్మజ్ఞానం లేనివాడు. కర్మణి సక్తాః అంటే కర్మలయందు ఆసక్తులై, యథా ఏ విధముగా కుర్వంతి చేస్తారో ఓ భారత,
కుర్యాదవిద్వాన్ కుర్యాత్ విద్వాన్ తథా. ఈయన కూడా అలాగే చేస్తూ ఉంటాడు విద్వాంసుడు కూడా. కానీ అసక్త చికీర్షు. చికీర్షు అంటే ఆశ, అపేక్ష. అశక్త ఏ సంగము లేకుండా లోక సంగ్రహం చికీర్షు, లోక సంగ్రహమును కోరి కుర్యాత్ చేయును. అంటే జ్ఞానికి అజ్ఞానికి ఏమిటి తేడా? జ్ఞాని ఏమిటి? సక్త కర్మణి అవిద్వాంస. అటాచ్డ్ projects, exhibits, fanfare and all that is the avidwan. Vidwan also does the same thing. He also probably gives a talk. He also probably participates in a conference. He also probably writes a book. But he does it చికీర్షుర్ లోక సంగ్రహం, లోక సంగ్రహం కోసము. తథా తథా అసక్త, ఏ విధమైన అటాచ్మెంట్ లేకుండా వాడు సక్తాహ కర్మణి, ఇతను అసక్తాహ చికీర్షుట్ లోక సంగ్రహం. దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద జ్ఞాని అండ్ ద అజ్ఞాని. యాజ్ ఎర్లీ యాజ్ ఇన్ థర్డ్ చాప్టర్ ఇట్ సెల్ఫ్ భగవాన్ హ్యాస్ టు. సో వేదవ్యాసులు వారు ఊరుకుంటారా? మునీశ్వరుడు. ఇన్సైడ్ యూ రిమెంబర్ ఆల్వేస్. వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్? నైవ కించిత్ కరోమీతి, నయేవ కించిత్ కరోమి ఇది, కించిత్ ఏవ న కరోమి ఇది, నేను ఏది చేయుట లేదు. యుక్త మన్యేత, యుక్తుడైనటువంటి వాడు ఈ విధముగా తలుస్తాడు. ఆయన ఎవరు? తత్వవిత్, ఈ విధముగా తెలుసుకున్న తత్వవిత్ జ్ఞాని. ఏం చేస్తున్నా? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. వస్తువులను చూస్తున్నారు జ్ఞాని, మామూలు వాళ్ళు చూస్తున్నారు. శబ్దాలను, అవతల వాళ్ళ మాటలను శృణ్వన్ వింటున్నారు, స్పృశన్ ముట్టుకుంటున్నారు, జిఘ్రన్ వాసన చూస్తున్నారు, అశ్నన్ తింటున్నారు, గచ్చన్ వెళుతున్నారు, స్వపన్ నిద్రిస్తున్నారు, శ్వసన్ గాలి పీలుస్తున్నారు, ప్రలపన్ మాట్లాడుతున్నారు, విసృజన్ వస్తువులను వదులుతున్నారు, గ్రహణన్ గ్రహిస్తున్నారు, ఉన్మిషన్ కళ్ళు తెరుస్తున్నారు, నిమిషన్ అంటే కళ్ళు మూస్తున్నారు. అపి అయినప్పటికీ నయేవ కించిత్ కరోమి ఇతి యుక్త మన్యేత, నేను వీటితో ఏమీ సంబంధం లేదు, నేను చేయుట లేదు అని క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకుంటారు. అయితే ఎవరు చేస్తున్నారు? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధరయన్. ఇంద్రియములు ఇంద్రియార్థములలో ప్రవర్తిస్తున్నాయి. కన్ను గార్డెన్ని చూస్తుంది, నాకే రాగద్వేషాలు దాని మీద లేవు. అబ్బా, ఈ గార్డెన్ ఎంత బాగుందో, బృందావన్ గార్డెన్, ఇందులో విహరిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుందో. అలాగే ఏదైనా చెడు చూసినా కూడా ఏ విధమైన అదే చెడవల్లోకమాచరేత్ అంటే అప్రఖ్యాపయన్ ఆత్మానం అహం ఏవం విధ, నేనెంతటి వాడను. ఆ విధంగా ఉండండి. అవతారికి ఏమిటి? కయాచర్యయా లోకమాచరేత్, లోకంలో ఏ విధమైనటువంటి ఆచరణంలో ఉండాలి అనేటటువంటి దానిని 37వ కారికలో చెప్తుంది. కయా, వాట్ టైప్ ఆఫ్ చర్యయా లోకం ఆచరేత్ ఇత్యాహ, ఎట్టి ఆచరణలో ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. దీనిని పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని వ్రాశారు. ఆ పద్యాన్ని చదువుకొని ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుందాం. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రనెల్వర చెరమరచు. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రనెవ్వరి చేరమరచు. అసురారి తన మ్రోల నాడిన ఎట్లైన అసుర బాలురతోడ
ఆడమరచు అసురారితనమ్రోల ఆడిన ఎట్లైన అసుర బాలురతోడ ఆడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లైన భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలుకమరచు సురవంద్యుతనలోన చూచిన ఎట్లైన సురవంద్యుతనలోన చూచిన ఎట్లైన చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదంభోజయుగ చింతనామృతమున హరి పదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన అతడు నిత్య పరిపూర్ణుడగుచు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి అన్నియును మరచి జడతలేకయు ఉండును జడుని భంగి జడతలేకయున్ ఉండును జడుని భంగి పూర్ణ చైతన్య స్వరూపంగా ఆత్మరూపంగా ఉంటూనే జడుని భంగి ఉండును జడవల్లోకమాచరేత్. ఎటువంటి పద్యం అండి ఇది? ఇందులో ఎన్ని చెప్పారు? శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రనెవ్వరి చేరమరచు శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రనెవ్వర చేరమరచు అసురారితనమ్రోల ఆడిన ఎట్లైన అసుర బాలలతోడ ఆడమరచు అసుర బాలురతోడ నాడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలుకమరచు సురవంజుతనలోన చూచిన ఎట్లైన చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదంభోజయుగ చింతనామృతమున హరిపదంభోజ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన అతడు నిత్య పరిపూర్ణుడగుచు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకయున్ ఉండును జడుని భంగి జడతలేకయునుండును జడుని భంగి. మహానుభావ, ఉపనిషత్ సారాలను పద్యాల రూపంలో అందించినటువంటి మీకు ఏమని మేము ఇచ్చుకోగలము? సత్యేన లభ్య తపసా హి ఏషాత్మ సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః యం పశ్యంతి యతయః వేతరాగాః క్షీణదోషాః. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम. श्री సరే, गुरुभ्यो नमः.